హస్తం హవా హస్తం హవా రెండో విడతలోనూ కాంగ్రెస్కు సగానికి పైగా సీట్లు, బీఆర్ఎస్కు 25% పైగా సీట్లు. సిద్దిపేటలో టాప్ గేర్లో కారు, 3 మినహా అన్ని జిల్లాల్లో వెనుకంజే. మలి విడతలో పుంజుకొని బీజేపీ కేవలం 6% స్థానాలతో సరి. రెండో విడతలో 415 స్థానాలు ఏకగ్రీవం అయిపోయినాయి. ఇంకా బీఆర్ఎస్కు 25% పైగా సీట్లు వచ్చినాయట. దాని తర్వాతనేమో సిద్దిపేటలో టాప్ గేర్లో, సిద్దిపేటలో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు. ఏదేమైనప్పటికీ కూడా తొలి విడతలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిస్తే, ఇక్కడ మలి విడతలో సైతం కూడా రెండో విడత సంబంధించినటువంటి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ చోట్ల వాళ్ళు విజయం సాధించినట్టుగా ఈ అంకెలను బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. దీంట్లో ఏది రెండో విడత పంచాయతీలో 85.86% పోలింగ్ నమోదైందట. ఓటు హక్కు వినియోగించుకున్న 46,70,972 మంది. భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72% నమోదు. నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76.71% పోలింగ్. 17న మూడో విడత ఎన్నికలు, 20న కొలువుదీరనున్న పాలక వర్గాలు. ఈ మూడు సంబంధించినటువంటి విడతల్లో ఎన్నికైనటువంటి వాళ్ళు, గెలిచినటువంటి అభ్యర్థులు అందరూ కూడా 20వ తారీఖున వాళ్ళు పగ్గాలు చేపట్టబోతా ఉన్నారు. పాలక వర్గం అంతా కూడా అదే రోజు కొలువు తీరబోతా ఉంది. వార్డు మెంబర్లు అండ్ సర్పంచ్లంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజే ప్రమాణ స్వీకారం ఉండబోతా ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ తొలి విడతలో 2,426 సర్పంచ్లట, అంటే మొత్తం 4,230 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే తొలి విడతలో 2,426 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ 1,155, బీజేపీ 199, సిపిఐ 24, సిపిఎం 24, స్వతంత్రులు 395 ప్లస్ 7 అట, అంటే దాదాపుగా 400 చిల్లర వాళ్ళు గెలిచిండ్రు. ఇక రెండో విడతలో 2,331 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే బీఆర్ఎస్ 1,195, బీజేపీ 255, సిపిఐ 29, సిపిఎం 34, స్వతంత్రులు 470 మంది. అయితే ఈ రెండిట్లలో చూసుకోవచ్చు, అంటే దాంట్లో మొదటి విడతలో 1,155 వచ్చినాయి, 1,195 రెండో విడతలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. 2,000 అయితే క్రాస్ చేయడం జరిగింది. మొత్తానికి 4,800 మంది కనుక ఇప్పటికే సర్పంచ్లుగా ఎన్నికయ్యిండ్రు రెండు విడతల్లో కలిసి కాంగ్రెస్ పార్టీకి. దీంట్లోనేమో 2,200 నుంచి 2,300 మంది బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటి వరకు సర్పంచ్లు ఉన్నట్టుగా మనం లెక్క వేసుకోవచ్చు. ఇక బీజేపీ పార్టీ కంటేనేమో దాదాపుగా 500 లోపే రెండు విడతల్లో జరిగినటువంటి ఎన్నికల్లో 500 లోపు మాత్రమే సర్పంచ్లు ఉన్నారు. అంటే స్వతంత్ర అభ్యర్థుల కంటే తక్కువగా బీజేపీ వాళ్ళు గెలుచుకున్నట్టుగా. ఇప్పుడు వీళ్ళు పోటీ పడ్డది ఎవరికి? బీజేపీ పార్టీ వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులు. స్వతంత్ర అభ్యర్థులు రెండు విడతల్లో కలిసి ఎంతమంది ఉన్నారా అంటే దాదాపుగా ఇవి ఒక 400, ఇవి ఒక 470 అనుకున్నా కానీ దాదాపుగా 900 మంది ఉన్నారు. వాళ్ళు అటు ఇటుగా 900 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచిండు. కానీ బీజేపీ పార్టీ వాళ్ళు ఏమో దాదాపుగా 400 కూడా సరిగ్గా లేకుండా 400 వేసుకో 450 మంది అటు ఇటుగా. అంటే మరి బీజేపీ పార్టీ మొన్న రామచంద్రరావు గారు నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చి నిన్న పేపర్లో వార్త వచ్చింది, 300 పైగా మేము సర్పంచ్లకు గెలిచినామనేది. మరి 4,230 గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో ఎన్నికలైతే 300 గెలిచినాయి అని ఆయన చెప్పేటువంటి విషయం. ఇక్కడేమో లెక్కలేమో మొదటి విడతలో 199, రెండో విడతలో 255. సో ఇది బీజేపీ పార్టీ పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా కానీ స్థానిక ఎన్నికలు అనగానే, సర్పంచ్ ఎన్నికలు అనగానే ఏ పార్టీ అనే అధికారంలో ఉండని కాక ఆ పార్టీకి ఖచ్చితంగా కొంత ఎడ్జి ఉంటుంది, కొంత సానుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి రేపు డెవలప్మెంట్ కావాలంటే పార్టీ నుంచి మనం గెలిచినట్టయితుంటే, పార్టీని గెలిపించుకున్నట్టయితుంటే అత్యధిక నిధులు తెచ్చుకోవచ్చు అన్నటువంటి ఒక భావన ప్రజల్లోకి కూడా ఉంటుంది. ఇది కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం ఇది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మొత్తంలో సీట్లు వచ్చినట్టుగా మనం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో ఒకసారి చూద్దాం ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం, ఎక్కడెక్కడ ఎవరు గెలిచిండ్రు, ఒక్క ఓటుతో ఎవరు గెలిచిండ్రు, 2 ఓట్లతో ఎవరు గెలిచిండ్రు, సో లక్కీ డ్రాలో ఎవరు గెలిచిండ్రు, టాస్ వేస్తే ఎవరు గెలిచిండ్రు అన్నటువంటి వివరాలు కూడా ఒకసారి చూసేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్క ఓటుతో ఉత్కంఠతో గెలిచిన 9 మంది, ఓటమి తాళలేక గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి చెందిన అభ్యర్థి ఒక చోట విజయం సాధించిండు. తండ్రి చేతిలో కొడుకు ఓటమి, అన్న చేతిలో సోదరి కూడా ఓటమి, అక్క చేతిలో చెల్లి కూడా. మానుకొండూరు ఎమ్మెల్యే స్వగ్రామంలో బీఆర్ఎస్ గెలుపు అన్నటువంటి వార్త కనబడతా ఉన్నది. ఎక్కడెక్కడ ఎవరు గెలిచిండ్రు అనేది ఒక్కసారి చూస్తే, ఇగో ఒక్క ఓటు తేడాతో గెలిచిన పలువురు అభ్యర్థులు. రెండో విడత పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన కొందరు అభ్యర్థులు స్వల్ప తేడాతో విజయం సొంతం చేసుకున్నారు. నువ్వా నేనా అన్నట్టు తీవ్ర ఉత్కంఠంగా సాగిన రికౌంటింగ్ దాటి ఒక్క ఓటు తేడాతో గట్టెక్కి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. నిజామాబాద్ రూరల్ మండలం
జలాల్పూర్లో కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన చెన్నూరు నవనీత ఒక్క ఓటు తేడాతో సర్పంచ్గా గెలుపొందారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి నక్క బుచ్చిరెడ్డి ఒక్క ఓటు తేడాతో గెలిచారు. మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని రాజ్మాన్ సింగ్ తండాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గుగులోతు పటేల్ నాయక్ కు ఒక్క ఓటు తేడాతో గెలిచి సర్పంచ్ అయిండు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఆశాలపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కొంగర మల్లమ్మ ఒక్క ఓటుతో గెలిచి సర్పంచ్ అయింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గడ్డమీది తండా సర్పంచ్గా బహనావతు సరోజ అనే స్వతంత్ర అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలిచారు. అలాగే కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం ముంజాలపల్లిలోని నందగిరి కనకలక్ష్మి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దూరుపల్లిలో రామడుగు హరీష్ కాంగ్రెస్ ఒక్క ఓటుతో గెలుపొందిండు. శంకరపట్నం మండలం అంబాలపూర్ వెంకటేష్ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఒక్క ఓటుతో గెలుపొందిండు. అలాగే జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్లో కాంగ్రెస్ కు చెందిన కోండ్ర తార కేవలం 2 ఓట్ల తేడాతో ఎన్నికల గెలుపొందింది. ఆమె సర్పంచ్ అయిపోయింది. ఇక వీళ్ళు ఇట్లా ఒక్క ఓటుతోటి 2 ఓట్లతో గెలిచి ఇక లాటరీలో వరించిన పదవేట లాటరీ తీసిన వీళ్ళకు ఎవరికి సమానమైనటువంటి ఓట్లు వస్తే లాటరీ తీస్తే ఒకరికి వరించింది పదవి. వికారాబాద్ మండలం జైదుపల్లిలో ఓ అభ్యర్థి లాటరీ ద్వారా సర్పంచ్ పదవిని సొంతం చేసుకున్నారు. సర్పంచ్ స్థానానికి పోటీ చేసిన జైదుపల్లి నాగిరెడ్డి మౌనిక శ్రీకాంత్ రెడ్డికి చెరో 303 ఓట్లు వచ్చినాయట. అధికారులు టైగా ప్రకటించిల్లు. అనంతరం ఎన్నికల అధికారుల నిబంధనల ప్రకారం చిట్టీల ద్వారా లాటరీ తీయగా కాంగ్రెస్ అభ్యర్థి మౌనిక గెలుపొందిందట. ఇది 10-15 రోజుల పాటు తాగిపించింది పోయింది, తినిపించింది పోయింది, అంతా అయిపోయింది. ఓట్లు సమానంగా వస్తే ఇక అలా దాంట్లో 2 చిట్టీలు వేసిండు. అలాగే ఒక చిట్టి తీస్తే మౌనిక పేరు వెళ్ళింది. ఆమెనే సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల అధికారులు ప్రకటించిందన్నట్టు ఆయన. ఇది ఇట్లా ఉంటే ఇగో పంచాయతీ పోరులో విషాదాలు. పాపం ఈయన చాల్కి రాజు ఇక్కడ ఇది మన సంగారెడ్డి సంబంధించినటువంటి దగ్గర సంగారెడ్డి జిల్లా ఏదో గ్రామం నుంచి ఆయన పోటీ చేసిండు. ఆయన పోటీ చేస్తే నిన్న ఎన్నికలైనాయి, 14వ తారీఖు ఎన్నికలైనాయి. ఆయన ముందుగానే ఆయన ఇక నేను ఓడిపోతానన్నటువంటి భయంతో గుండెపోటు వచ్చి ఉరేసుకుని ఆయన చచ్చిపోయాడు. ఈమెమో ప్రచారం చేస్తూ ఉంటే ఈమె కుప్పకూలిపోయి ఈమె చచ్చిపోయింది. చూసుకోవచ్చు ఒక్కొక్కసారి ఈ సంబంధించిన ఒక విషాద ఘటనలు చూసుకోవచ్చు. వారు లేరని తెలిసినా గెలిపించుకున్నారు. ఎవరు వీళ్ళు చచ్చిపోయి ఆల్రెడీ అయినా కానీ లేరని చెప్పేసి కూడా గ్రామస్తులు కొంత సెంటిమెంటే కావచ్చు, లేకపోతే ఇంకా వేరే రకాలైనటువంటి కారణాలు కావచ్చు. మరి ఈయన చచ్చిపోయాడు, మరి వీళ్ళ భార్యక వీళ్ళ కొడుకు ఏమన్నా ఇస్తారా అంటే అది ఎందుకంటే నిబంధనల ప్రకారం అది కాదు. మళ్ళీ ఎలక్షన్స్ జరపాల్సిందే. ఆయన చనిపోయాడు. ఎంతో ఆతృతగా ఆయన పోటీ చేసిండు, గెలుస్తామన్నటువంటి హోప్తో పోటీ చేసి మరి ముందుగానే డిసైడ్ అయిపోయి చచ్చిపోవడం అది సరైనటువంటి పద్ధతి అయితే కాదు. ఎందుకంటే మనం మనం పోటీలో ఉంటున్నామంటేనే ఎంతో ధైర్యంతో మనం నామినేషన్ వేసినట్టుగా. అట్లాంటిది నామినేషన్ వేసిన తర్వాత ధైర్యం కోల్పోయి బలవన్మరణాలు పడడం, ఆత్మహత్యలు చేసుకోవడం సరైనటువంటి విధానం కాదు. సో దయచేసి అటువంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేయకండి. ఒకసారి చూద్దాం. ఓటర్ నాడి పట్టుకోవడం అంతా వీజీ కాదని నిరూపించే ఘటనలు ఇవి. నామినేషన్ వేసి వివిధ కారణాలతో ఎన్నికలకు ముందే ప్రాణాలు కోల్పోయిన పలువురు అభ్యర్థులను ఓటర్లు అనూహ్యంగా పట్టం కట్టారు. ఓటమి భయంతో ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థిని, ఎన్నికల ప్రచారంలో ఉండగా గుండెపోటుతో మరణించిన అభ్యర్థిని తమ నాయకులు ఎంచుకున్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలం పిప్పడుపల్లి గ్రామానికి చెందిన చల్కీ రాజు కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిండు. కానీ ఓటమి భయంతో ఈ నెల 8న ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఆదివారం జరిగిన ఎన్నికల్లో గ్రామంలో 1446 ఓట్లు పోలవగా అందులో 699 ఓట్లు సాధించిన చాల్కీ రాజు 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అలాగే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం పరిధి మంచర్లగూడ 8వ వార్డుకు మెంబర్గా ఎన్నికల బరిలో నిలిచిన పల్లె లత ఈ నెల 7న గుండెపోటుకు గురై ఆమె మరణించింది. తాజా ఫలితాల్లో పల్లె లత తన ప్రత్యర్థి అనితపై 30 ఓట్లతో ఆమె గెలిచిందట. ఇక చూడండి, ఇక చనిపోయినటువంటి అభ్యర్థులు కూడా గెలిచిండు. ఇక పోలింగ్ రోజునే మరణించిన ఓ అభ్యర్థి కుమార్తెకు ఓటేసిన కాసేపటికే కన్ను మూసిన ఈయన తండ్రి. పంచాయతీ ఎన్నికలు కొన్ని కుటుంబాలను విషాదాలుగా మిగిల్చాయి. ఓ అభ్యర్థి పోలింగ్ రోజున హఠాత్తుగా మరణించగా మరో చోట ఎన్నికల బరిలో నిలిచిన తన కూతురికి ఓటేసిన కాసేపటికి తండ్రి చనిపోయాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనసాగరం గ్రామానికి చెందిన దామల నాగరాజు సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిండు. ఎన్నికల నేపథ్యంలో నాగరాజు కొద్ది రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో నాగరాజు ఆదివారం ఉదయం బ్రెయిన్ డెడ్కు గురై మరణించిండు. ఆదివారం జరిగిన పోలింగ్లో నాగరాజుకు 16 ఓట్లు వచ్చినాయట. ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం వెంకన్నగూడ గ్రామానికి చెందిన పోలిసేట బుచ్చయ్య కుమార్తె రాములమ్మ ఆలూరు పంచాయతీ 14వ వార్డు సభ్యురాలుగా పోటీ చేసింది. ఆదివారం జరిగిన పోలింగ్లో భాగంగా ఓటేసిన బుచ్చయ్య పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తుండగా మూర్ఛ వచ్చి ఆవరణలో కుప్పగోలిపోయాడు. గమనించిన పోలింగ్ అధికారులు బుచ్చయ్యను ఆసుపత్రికి తరలించడానికి అప్పటికే ఆయన చచ్చిపోయినట.
ఇక ఓటేసేందుకు వస్తూ మృతి ఒడిలోకి, ఎన్నికల్లో ఓటేసేందుకు స్వగ్రామాలకు వస్తూ రోడ్డు ప్రమాదాలకు గురై వేరువేరు ఘటనలో 20 మరణించిల్లు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలానాకేట్కు చెందిన పల్లె సిద్ధిరాములు సుజాత దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఎన్నికల్లో ఓటేసేందుకు శనివారం ద్విచక్ర వాహనం పైన రాత్రి వస్తూ ఉంటే సంగారెడ్డి జిల్లా నిజాంపేట కాడ వాళ్ళు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 4 అక్కడ చచ్చిపోయారు. అట్టే అక్కడ ఉన్నటువంటి హన్మకొండ జిల్లా ఐనవోలుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఓటేసి దానికి వచ్చి ఇద్దరు అన్నదమ్ములు కూడా నిన్ననే వాళ్ళు చనిపోయారు. ఇగో ఇట్లా జరిగినటువంటి సంఘటనలు, విషాద సంఘటనలు కనబడతా ఉన్నాయి. వాళ్ళు చనిపోయినటువంటి అభ్యర్థులను కూడా గెలిపించుకున్నటువంటి కనబడతా ఉన్నాయి. ఓటమితో మనస్తాపం, గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి. ఇక చూడు మునుగోడు మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలై మనస్తాపం చెందిన ఓ వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన చెరగోని కాటం రాజు బీఆర్ఎస్ మద్దతుతో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసిండు. ఎన్నికల సందర్భంగా 25 లక్షలు ఖర్చు చేసిన కాటం రాజు ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో 143 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఓటమిని తట్టుకోలేక నాటి నుంచి ముభావంగా ఉంటున్న కాటం రాజు ఆదివారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై ఉండి రోడ్డు మీద గ్రామస్తులతో మాట్లాడుతుండగా అస్వస్థకు గురైండు. కళ్ళు తిరుగుతున్నాయంటూ పడిపోయిండు. కుటుంబ సభ్యులు కాటం రాజును హైదరాబాద్ తరలిస్తూ ఉంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళేసరికి అప్పటికే మరణించినట. వార్డు మెంబర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ ఐనోళ్లపైనే విజయం, తనయుడిపై తండ్రి, సోదరిపై అన్న విజయం అట. ఏది తండ్రి పైన తనయుడిపై తండ్రి కొడుకు మీద పోటీ చేసి అయ్య గెలిచిండు. ఇలా అక్కపైన చెల్లపైన గెలిచి అక్కడ అక్కపైన చెల్లపైన అన్న పోటీ చేసి ఆయన గెలిచిండు. ఇక ఆలుమగలే గ్రామ పెద్దలు, భార్య సర్పంచ్, భర్త ఉప సర్పంచ్. హనుమకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురానికి చెందినటువంటి దంపతులు ఆ ఊరి పెద్దలయ్యారు. గ్రామానికి ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పల్లెబోయిన గీతారాణి సర్పంచ్గా గెలుపొందితే గీతారాణి భర్త అయినటువంటి పల్లెబోయిన రాజు వార్డు మెంబర్గా పోటీ చేసి గెలిచిండు. 10 వార్డులకు గాను 9 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందగా ఒక వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. సర్పంచ్గా గీతారాణి విజయం సాధిస్తే 9 వార్డులను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్ భర్త రాజును ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారట. చూడు చేగొమ్మ ఫలితాల్లో గందరగోళం, డ్రా తీయడంతో బీఆర్ఎస్ గెలుపు, కౌంటింగ్ అధికారుల నిర్బంధం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని చేగొమ్మ పంచాయతీ ఓట్ల లెక్కింపులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నది. కాంగ్రెస్ అభ్యర్థికి 947, బీఆర్ఎస్ కు 947 ఓట్లు వచ్చినాయి. దీంతో అధికారులు డ్రా పద్ధతిలో విజేతను ఎంపిక చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏజెంట్లు దానికి అంగీకరించకుండా రీకౌంటింగ్ కావాలని డిమాండ్ చేస్తూ వెళ్లిపోయిండు. ఆ తర్వాత ఎన్నికల అధికారులు వీడియో రికార్డు సమక్షంలో డ్రా తీసి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారు. ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ అభ్యర్థి కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి గలాటా సృష్టించారు. తమ అంగీకారం లేకుండానే డ్రా తీసి విజేతను ఎంపిక చేశారని మండిపడ్డారు. సుమారు 10 మంది అధికారులను నిర్బంధించారు. విషయం తెలుసుకున్న ఖమ్మం సిపి సునీల్ దత్ గ్రామంలో పర్యటించి శాంతి భద్రతను అదుపులోకి తీసుకొచ్చారు. అధికారులను ఆదివారం రాత్రి 8:30 సమయంలో నిర్బంధించగా వారు 11:30 వరకు కూడా వాళ్ళను లోపడేసి తాళవేసినట. ఎవరు ఓడిపోయినటువంటి వాళ్ళు. ఇట్లా జరిగినటువంటి లాటరీలో కొంతమందిని విజయం వరిస్తూ ఉంటే ఇక ఒక్క ఓటుతో గెలిచినటువంటి సరోజ, కొండ్రతార వీళ్ళే ఒక్కొక్క ఓట్లతోటి వీళ్ళు గెలిచినటువంటి వాళ్ళు. ఇది చాలా, ఎందుకంటే ఒక్క ఓటుతో మామూలు కాదు కదా, ఉత్కంఠమైనటువంటి పోరులో వాళ్ళైతే గెలవడం జరిగింది. ఇక్కడేమో చనిపోయినటువంటి అభ్యర్థులు వార్డు నెంబర్ అండ్ సర్పంచ్గా ఈయన. ఇక మళ్ళీ ఈ ఊర్లలో మళ్ళీ ఇప్పుడు ఈమె వార్డు నెంబర్కి ఓట్లు కావాల్సిందే, ఇప్పుడు ఈ సర్పంచ్ కూడా ఓట్లు కావాల్సిందే. పాపం నిర్దాక్షిణంగా ఆయన చచ్చిపోయాడు. పోటీ చేసిండు, ఆయనే గెలవం కావచ్చు అని చెప్పేసి ఆయన ఓడిపోయాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే స్వగ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం. ఏది మానుకొండూరు దగ్గర, కరీంనగర్ జిల్లా మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆయన కాంగ్రెస్ పార్టీ తన స్వగ్రామంలో జరిగిన పల్లెపూర్లో పరాభవం. ఇట్లాంటి చాలా అయినాయి. అట్లాంటి ఇప్పుడు మరి పరదగిరికి సంబంధించినటువంటి మండలంలో ఎర్రబెల్లి సొంత గ్రామం, ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత గ్రామం. అది ఎర్రబెల్లి సొంత గ్రామంలో కూడా ఓడిపోయాడు. అంతేకాకుండా ఇప్పుడు ఈమె కూడా ఎవరు ఝాన్సీ రెడ్డి, ఆమె వాళ్ళ కోడలు పోటీ చేసింది ఇక్కడ పాలకుర్తి దగ్గర. ఝాన్సీ రెడ్డి వాళ్ళ ఊర్లో కూడా ఆడ ఓడిపోయాడు. ఆడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు. చాలా చోట్ల అయినాయి అట్లా. ఎవరైతే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఊర్లలో చాలామంది ఓడిపోవడం జరిగింది. ఇదంతా కూడా ఈ ఓట్లు, ఈ వ్యవహారం, ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటేనే పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు. వ్యక్తుల మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని చోట్ల పైసల ప్రభావం, కొంత చోట్ల ప్రభావం చూపెట్టచ్చు మేము. కానీ ఎన్ని పైసలు పెట్టినా కానీ కొంతమంది ఓడిపోయారు.
మా ఊరు ఇక్కడ పనులు గతంలో చేసిండు కాబట్టి ఆయన గెలిపించుకున్నాం అన్నటువంటి ఉద్దేశంతో అవతల నుంచి పైసలు తీసుకున్నారు, యువతల వరకు ఓటేసిండు. చాలా మందికి అది జరిగినటువంటి అంశమే. సరే ఏదేమైనా కానీ ఇంకొకసారి ఓట్లున్నాయి 17వ తారీఖున, అది చివరి పోలింగ్, చివరి ఎన్నిక. అది ఇక 17వ తారీఖున ఏ పార్టీకి మద్దతుదారులు గెలుస్తారు ఏందనేది చూడాలి. అదే 17వ తారీఖు ఎలక్షన్. 17వ తారీఖు తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక అదే రోజు సాయంత్రం కల్లా ఎవరు గెలిచిందనేది వాళ్ళు ప్రకటించేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని ద్వారా ఏ పార్టీ మద్దతుదారులు ఎన్ని అనేది ఒక అంచనాకు రావచ్చు. 3వ విడత, లాస్ట్ విడత కాదు.